ఇంక అయిపోయింది నీ జీవితం. ఇంక క్లోజ్ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంక క్లోజ్ అయిపోయింది నీ డిక్షనరీ అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ డిక్షనరీ దేవుని చేతికి అప్పగించు. ఎందుకంటే ఈ నోట్‌బుక్ ఉదాహరణకి నేను తీసుకుంటున్నా. ఈ నోట్‌బుక్ నా చేతుల్లో ఉన్నప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. కానీ తనంతట ఓపెన్ అవ్వదు గదా! అలాగే నీ జీవితం అనేది నీ అంతట నువ్వు ఓపెన్ చేసుకోకుండా ఆయన చేతికి నువ్వు అప్పగిస్తే, ఆయన ఓపెన్ చేస్తే నీ డిక్షనరీ స్టార్ట్ అవుతుంది. నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. క్లోజ్ అయిపోయిందన్న నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్తే ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన ఒక వాక్యం చెప్తున్నాడు. నీ రాజ్యభారం యెహోవా మీద మోపుము. ఆయన చేస్తానని చెప్తున్నాడు. ఆయనకి నువ్వు నీ భారం అంతా ఆయనకు అప్పగించు. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు నిశ్చయంగా ఉండు. ఎందుకంటే నీ జీవితం, నీ డిక్షనరీ క్లోజ్ అయిపోయింది. నీ లైఫ్ క్లోజ్ అయిపోయింది. నీ జీవితం క్లోజ్ అయిపోయింది. నీ డిక్షనరీ నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడే ఆయన నిన్ను మొదలు పెడుతున్నాడు. నీ డిక్షనరీ ఆయన ఓపెన్ చేస్తున్నాడు. ఆయన చేతికి నీ లైఫ్‌ని అప్పగించండి. ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయన చేతికి నీ రాజ్యభారాన్ని ఆయన చేతికి అప్పగించు. అప్పుడే నీ ప్రతి ఒక్క కన్నీరు, ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క కుంగుబాటు, ప్రతి ఒక్క సమస్య ఆయన నిన్ను తీసి ఆయన మేలైన స్థలానికి నిన్ను నడిపించబోతున్నాడు. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నిటిని ఆశీర్వాదముగా నడిపించబోతున్నాడు. నీ డిక్షనరీ క్లోజ్ అయిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు. తుదకి అభివృద్ధి పుట్టిస్తుంది. ఆయన చేతికి అప్పగించు. నేను ముందున్న రానున్న స్థలాల్లో ఆయన నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, మెట్టైన స్థలాల్ని నన్ను సరిచే